ఖచ్చితంగా బిందు మొదటి నుంచి కూడా వైఎస్ జగన్ పర్యటన ప్రారంభం అనేటువంటి ఒక ప్రకటన వచ్చినప్పటి నుంచి కూడా పోలీసుల ఓవర్ యాక్షన్ అనేది కనిపిస్తూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి కూడా జగన్ పర్యటన అనగానే ప్రభుత్వానికి వెళ్ళి వణుకుపడుతోంది. అందులో భాగంగానే పోలీసులను ఉసుగొల్పి ఎక్కడికక్కడ వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు క్యాడర్ని. అందులో భాగంగా ఇప్పుడు వైఎస్ జగన్ ఒక 2 నిమిషాల క్రితమే తాడేపల్లిలోని తన నివాసం దగ్గర బయలుదేరిన తర్వాత ఆయనకు సంఘీభావంగా వచ్చినటువంటి కొంతమంది బైకర్స్ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారిని కూడా ఇక్కడే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఇక గుంటూరు వెళ్లేసరికి గుంటూరు నగరంలో ఏ స్థాయిలో పోలీస్ ఆంక్షలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో ఎప్పుడు కూడా జగన్ పర్యటన స్టార్ట్ అయినప్పుడు తాడేపల్లిలో ఎలాంటి ఆంక్షలు ఉండేది కాదు. ఆయనతో వచ్చేటువంటి వెహికల్స్ కానీ కార్యకర్తలను కానీ అడ్డుకునేటువంటి ప్రయత్నం గతంలో ఎప్పుడూ కనపడలేదు. కానీ ఫస్ట్ టైం ఈ రోజు వెహికల్స్ కూడా ఆపేటువంటి ప్రయత్నాన్ని పోలీసులు చేస్తున్నారు. దాంతో పాటు భారీ సంఖ్యలో వచ్చినటువంటి పోలీసు ఎస్కార్ట్ వైఎస్ జగన్ కాన్వాయ్ కు ముందుండి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మొత్తానికి జగన్ ఇక్కడ బయలుదేరారు. మరియు కొద్దిసేపట్లోనే గుంటూరు చేరుకొని అక్కడ టీడీపీ గుండాల దాడిలో అత్యాచారానికి గురైనటువంటి అంబటి రాంబాబుతో పాటు ధ్వంసమైనటువంటి ఆయన ఇల్లు, కారు, కార్యాలయం వీటన్నిటిని కూడా వైఎస్ జగన్ పరిశీలించబోతున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను కూడా పరామర్శించబోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గుంటూరు నుంచి తాడేపల్లి మధ్యలో కూడా అనేక చోట్ల చెక్ పోస్టులను పెట్టారు. వెహికల్స్ అంటే జగన్ తో పాటు వస్తున్నటువంటి వెహికల్స్ ని ఆపేందుకు అడ్డుకునేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం జగన్ బయలుదేరారు కాబట్టి ఇంకా ఎక్కడెక్కడ ఆపబోతున్నారు ఏంటి అనేది మరి కొద్ది నిమిషాల్లోనే తెలియబోతుంది. అటువైపు గుంటూరు వైపు చూస్తే అక్కడ కూడా నగరానికి నలువైపులో కూడా పెద్ద ఎత్తున చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. దాదాపు 6-7 జిల్లాల నుంచి పోలీసులను తీసుకొచ్చి మరీ జనాన్ని రానికుండా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినప్పుడు కూడా ఇన్ని ఆటంకాలు అడ్డంకులు అన్నింటిని కూడా తట్టుకొని ఎదుర్కొని క్యాడర్ పెద్ద ఎత్తున తల్లి వస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేసినటువంటి కుట్రలను ఛేదించుకొని క్యాడర్ అయితే జగన్ కు సంఘీభావంగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతం వైపు నుంచి కార్యకర్తలు కూడా ఎక్కువ సంఖ్యలో రాబోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అటువైపు ఎక్కువ సంఖ్యలో చెక్ పోస్టులను పెట్టి రాకుండా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా లాస్ట్ టైం ఏ విధంగా అయితే పంట పొలాల్లో నుంచి కూడా బైకుల మీద నడుచుకుంటూ ఏ విధంగా అయితే వచ్చారు ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల ఎక్కువ మంది పంట పొలాల్లో నుంచి ఇతర దారుల నుంచి కూడా గుంటూరుకి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వైఎస్ జగన్ బయలుదేరి వస్తున్న నేపథ్యంలో తాడేపల్లిలోనే 2-3 చోట్ల పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కనిపిస్తున్నారు. జగన్ కు తమ సంఘీభావం తెలియజేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఇంకొద్దిసేపట్లోనే గుంటూరు చేరుకోబోతున్నారు బిందు. రైట్. ఈవెన్ అంబటి రాంబాబు నివాసం దగ్గర కూడా రవీందర్ భారీగా పోలీసులు కనిపిస్తున్నారు. ఆ రోజు దాడి జరిగిన రోజు ఈ స్థాయి పోలీసులు ఉండి ఒక్క లాఠీ చార్జ్ కనుక చేసుంటే అసలు దాడే జరిగి ఉండేది కాదు. ఖచ్చితంగా. కానీ పోలీసుల ప్రవర్తన ఎలా ఉందనేది మనం మొదటి నుంచి చూస్తున్నాం. పోలీసుల చేతులను కట్టేశారు. ఆ రోజు కూడా కేవలం వారి సమక్షంలోనే దాడులు జరిగే విధంగా ప్రభుత్వ పెద్దలు ప్రోత్సహించారు కాబట్టి పోలీసులు ఆ రోజు ఉన్నా ఉపయోగలేనట్టు వ్యవహరించిన పరిస్థితి. పైగా కొద్ది మంది మాత్రమే పోలీసులని ఆ రోజు పంపించారు. వేలాది మంది టీడీపీ గుండాలు అంబటి రాంబాబు ఇంటి మీదకి వస్తున్నప్పుడు కనీసం వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఏదో తూతు మంత్రంగా పోలీసులు మాత్రమే పెట్టారు. వారైనా సరే ఏమన్నా వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారంటే అది లేదు. కానీ ఈ రోజు జగన్ వస్తున్నారు అనగానే దాదాపు 6-7 జిల్లాల నుంచి పోలీసులు బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. సిద్ధార్థ నగర్ లోకి ఎంటర్ అయ్యే ప్రాంతంలో అంటే మెయిన్ రోడ్డు దగ్గరే చెక్ పోస్ట్ పెట్టి అక్కడ జగన్ వెహికల్ తప్ప మరేది పోనీయకుండా చేసేటువంటి ప్రయత్నం. అక్కడి నుంచి కేవలం ఒక 500 మీటర్ల దూరం ఉంటుంది అంబటి రాంబాబు నివాసం. ఆ ప్రాంతంలోనే ఏకంగా 4 చెక్ పోస్టులు పెట్టారంటేనే ఏ విధంగా అంటే ప్రతి 100 అడుగుల దూరంలో ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం ద్వారా అంబటి రాంబాబు ఇంటి దగ్గరికి వరకు ఏ కార్యకర్తల్ని నాయకుల్ని పోనీయకుండా చేసేటువంటి ప్రయత్నాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అది కాకుండా గుంటూరు నగరానికి చుట్టూతో ఉన్నటువంటి చెక్ పోస్టులు కానీ ఇవన్నీ చూస్తుంటే కేవలం ఈ క్యాడర్ ని నాయకులను అడ్డుకునే దానికోసమే పక్క జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను తీసుకొచ్చారనిపిస్తుంది. నిజానికి ఇదే పోలీస్ బలగాలను ఆ రోజు అంబటి రాంబాబు ఇంటి మీదకి గోండాలు వచ్చిన రోజు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇంత సమస్య ఉండేది కాదు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేది కాదు. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పరువు పోయేది కూడా కాదు. కానీ అప్పుడు అదేమీ చేయకుండా ఈ రోజు మాత్రం ఈ జగన్ పరామర్శను అడ్డుకునేందుకు పోలీసులను ఉపయోగిస్తున్నటువంటి తీరును చూసిన తర్వాత ప్రజాస్వామ్య హోదా కూడా ముక్కును వేలేసుకున్నారు. అసలు ప్రజాస్వామ్యంలో ఈ పోలీసుల పాత్ర ఏంటనే చర్చ కూడా ఇప్పుడు తలెత్తుంది. ఎందుకంటే ఇప్పటికే దేశంలోనే అట్టడుగు స్థాయికి ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ పడిపోయింది. అసలు ఇక అక్కడి నుంచి కింద పడటానికి మరో
ఒక మెట్టు లేదు అనే విధంగా పతనావస్థలోకి పాతాళంలోకి ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ పోయిందనేది చాలా స్పష్టంగా ఇప్పటికే అర్థమైపోయింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఇక పోలీసులు ఎంతకంటే ఎక్కువ మేలు చేస్తారు రాష్ట్ర ప్రజలకు కానీ, విఐపీలు కానీ, మాజీ మంత్రులు కానీ వీరందరికీ ఎంతకంటే మేలు చేస్తారని ఏమాత్రం ఊహించలేని పరిస్థితి. సో ఇప్పుడు పోలీసుని అడ్డం పెట్టుకొని పోలీసులను ఉసిగలిపి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారం శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా చేస్తుంది. దీనంతటికీ కారణం ఒకటే కనిపిస్తుంది. తిరుమల లడ్డు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ భక్తుల మనోభావాలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దెబ్బతీసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా హిందూ భక్తులు చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ని క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఈ నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో కూడా పెద్ద సంఖ్యలో ఆ మేరకు పోస్టులు కూడా పెడుతున్నారు. అంటే ఆ స్థాయిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి అయితే పెరుగుతుంది. కాబట్టి దీన్ని కప్పిపుచ్చేందుకు డైవర్షన్ చేసుకునే కార్యక్రమంలో భాగంగానే ఏకంగా దాడులకు ఉసుగొల్పారు. ఆ రోజు అంబటి రాంబాబు ఏదో బూతులు తిట్టారు కాబట్టి దాడి చేశారనే మాట అవాస్తవం. ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ గోరెంట్లో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేసే క్రమంలోనే రౌడీ షీటర్లు ఏకంగా కర్రలు పట్టుకొని ఆయన మీద దాడి చేసిన ప్రయత్నం చేశారు. అయితే అప్పుడు ఆ సమయంలో ఆయన అక్కడి నుంచి తప్పించుకొని ఇంటికి రాగలిగారు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ దాడి చేసి హత్యాయత్నం చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. అంటే పోలీసులు ఏ మాత్రం పట్టించుకోకపోయినందున ఇంత పరిస్థితి దాపించనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం వైఎస్ జగన్ తాడేపల్లిలోని ఒక మెయిన్ సెంటర్ దగ్గరకు చేరుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి కార్యకర్తలు జగన్ కు తమ సంఘీభావం తెలియజేసేటువంటి ప్రయత్నాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా జగన్ తో పాటే ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పాతూరు రోడ్డు ఏదైతే ఉందో పాతూరు రోడ్డు దగ్గర పెద్ద సంఖ్యలో పార్టీ జెండాలతో వచ్చినటువంటి పార్టీ క్యాడర్ అందరూ కూడా పూలతోటి స్వాగతం పలుకుతున్నారు. గుంటూరు వెళ్తున్నటువంటి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్నటువంటి జగన్ కు తమ మద్దతు తెలియజేస్తూ వీరందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. వాస్తవానికి ఈ స్థాయిలో రోడ్ల మీదకి జనం వస్తారంటే ప్రభుత్వం చేసినటువంటి కుట్రలను అన్నింటినీ ఛేదించుకొని వీరు వస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం చేసినటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఈ చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు వీటన్నిటిని తట్టుకొని ఛేదించుకొని వీరంతా జనం రోడ్ల మీదకి వస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తాడేపల్లిలోని ప్రధాన సెంటర్ దగ్గరకు వైఎస్ జగన్ చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ట్రాఫిక్ కూడా పెద్ద ఎత్తున అంతరాయం కూడా కలిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ స్థాయిలో క్యాడర్ వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ తాడేపల్లిలోనే ఈ స్థాయిలో అంటే పోలీసులు జగన్ ప్రారంభమైన తర్వాత తన పర్యటన ప్రారంభమైన తర్వాతే అడుగునటువంటి ప్రయత్నం చేసినప్పుడే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడైతే జగన్ పర్యటనను జగన్ క్షేత్రస్థాయిలో పోనీయకుండా ప్రభుత్వం చేస్తుందో అప్పుడే కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఎంత కట్టడి చేయాలనుకుంటే ఆ స్థాయిలో అంతకు మించి అన్నట్టుగా జనం తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఏదో రూపంలో పోలీసులని రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి ప్రయత్నాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం విడనాడటం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నప్పుడు కూడా వీటన్నిటిని ఎదుర్కొంటూ జనం వస్తున్నారు. ప్రస్తుతం తాడేపల్లిలోని పాతూరు సెంటర్ కు వైఎస్ జగన్ చేరుకున్నారు. ఇక్కడ పూలు జల్లుతూ జగన్ కాన్వాయ్ మీద, జగన్ వెహికల్ మీద పూలు జల్లుతూ ఆయన తమ సంఘీభావం తెలియజేస్తున్నటువంటి జనాన్ని కూడా మనం చూడొచ్చు. ఇది నిజానికి ఈ స్థాయిలో ప్రజలు రావడం అంటే ఇది ప్రజా విజయంగా మనం పరిగణించాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలు ఏ స్థాయిలో తిరుగుబాటు చేస్తున్నారో, ప్రజలు ఏ స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అందుకే దీన్ని ప్రజా విజయంగా భావించాల్సి ఉంటుంది. రెడ్ బుక్ కి వ్యతిరేకంగా జనం రోడ్ల మీదకి వస్తున్నారు. ఇప్పటి వరకు గడిచిన 19-20 నెలలుగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగమే జరుగుతుంది తప్ప అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ఇక్కడ అమలు కావట్లేదు. పోలీసులు కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి డీజీపీ స్థాయి వరకు కూడా రెడ్ బుక్ కి సెల్యూట్ చేస్తున్నారు తప్ప అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మాత్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదు అనేది అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే జనం ఒక్కసారిగా పూర్తి స్థాయిలో వ్యతిరేకతను రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకుంది. అందుకే వీరందరూ కూడా రెడ్ బుక్ కి వ్యతిరేకంగా రోడ్ల మీదకి వస్తున్నారు. ఇది ప్రజా విజయంగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు జగన్ పాతూరు రోడ్డు చేరుకున్నారు. ఇక్కడ నుంచి గుంటూరుకు ఆయన మరికొద్దిసేపట్లో చేరుకునే అవకాశం కనిపిస్తుంది. బిందు. ప్రస్తుతం ఇంకా జగన్ తాడేపల్లిలో ఉన్నారు. ఇక్కడ నుంచి
దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుంటూరు వైఎస్ జగన్ చేరుకుంటారు. అంబటి రాంబాబు నివాసానికి మరి కొద్దిసేపట్లోనే ఆయన వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం ఏ స్థాయిలో అడ్డంకులు సృష్టిస్తుందో అంతకు మించి కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు రోడ్డు మీదకు. జగన్ కు తమ సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఛేదించుకొని మరి పోలీసులను, చెక్ పోస్టులను అడ్డుకొని వాటన్నిటిని కూడా ఆటంకాలను ఎదుర్కొంటూ కూడా రోడ్ల మీద జనం వస్తున్నారంటే ప్రభుత్వం మీద ఏ స్థాయిలో తిరుగుబాటు ఉందనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్థాయి వ్యతిరేకత అనేది గతంలో ఎప్పుడు కూడా మనం చూసుంటాం. దీని అంతటికి కారణం కేవలం రెడ్ బుక్ పేరుతోటి ప్రత్యర్థి పార్టీ నాయకులను వేధించడం, అక్రమ కేసులు పెట్టడం, అట్లాగే సోషల్ మీడియా సంబంధించినటువంటి కార్యకర్తలను కూడా వేధించడం, అక్రమ కేసులు పెట్టడం అనేది చూస్తూనే ఉన్నాం. వీటన్నిటిని చూసినటువంటి జనం ఈ స్థాయిలో రోడ్ల మీదకి వచ్చి జగన్ కు సంఘీభావం తెలుపుతున్నారు. మనం కొద్ది రోజుల క్రితం చూసాం, పెట్రోల్ బాంబులతో దాడులు చేసినటువంటి, అట్లాగే ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేసి నిప్పు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ గూండాలకేమో పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించేశారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిన వారినేమో నడి రోడ్డు మీద తన్నుకుంటూ పోలీసులు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అంటే పోలీసుల వ్యవహార శైలిని ప్రధానంగా మనం చర్చించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే భ్రష్టు పట్టిపోయింది ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ అనేది. దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చగా మారినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జగన్ ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు నివాసానికి ఈ రోజు వెళ్తున్నారు. రేపు లేదు ఎల్లుండి శుక్రవారం నాడు మళ్ళీ ఇబ్రహీంపట్నం వెళ్లి అక్కడ జోగి రమేష్ నివాసాన్ని పరిశీలించడంతో పాటు ఆయన కుటుంబాన్ని కూడా పరామర్శించబోతున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం ప్రతిసారి అడ్డుకునేటువంటి ప్రయత్నాన్ని ఎప్పటిలాగే చేస్తున్నారు. ఏ రోజు కూడా అదే విధంగా చేస్తున్నారు. నిజానికి గతంలో ఎక్కడికైతే జగన్ వెళ్తారో ఆ ప్రాంతంలోనే అడ్డుకునేటువంటి ప్రయత్నం జరిగేది. ఇప్పుడు అంతకు మించి అన్నట్టు తాడేపల్లి నుంచి ఈ ఆటంకాలను మాత్రం రెడీ చేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఏఆర్ పోలీసులతో పాటు ఇతర పోలీసుల్ని, ఇతర జిల్లాల నుంచి తెచ్చినటువంటి పోలీసులను కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చి తాడేపల్లి నుంచి చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జగన్ ఇంకా తాడేపల్లిలోనే ఉన్నారు. పాతూరు రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ దాటి ఆయన ముందుకు రాబోతున్నారు. అయితే మరొక 100 మీటర్ల దూరంలోనే హైవే మీదకి ఎక్కేటువంటి ప్రాంతంలో కూడా మరొక చెక్ పోస్ట్ పెట్టి పోలీసులు వెహికల్స్ ని ఆపుతున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనా జగన్ అంబటి రాంబాబు నివాసానికి చేరుకోకముందే అనేక ఆటంకాలను పెట్టేటువంటి ప్రయత్నం అయితే ఇటువైపు చేస్తూ ఉన్నారు. ఇది దాటి ఇక్కడి నుంచి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో గుంటూరు నగరం ఉంటుంది. అక్కడి నుంచి అంబటి రాంబాబు నివాసానికి వెళ్ళడానికి మరొక 20 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది. ఈ మధ్యలో పెద్ద ఎత్తున చెక్ పోస్టులను కూడా ఇంకా పోలీసులు ఏర్పాటు చేశారు. గుంటూరు, పల్నాడు జిల్లాలతో పాటు పక్కన ఉన్నటువంటి బాపట్ల, అట్లాగే ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లాల నుంచి వచ్చినటువంటి పోలీసులు పెద్ద ఎత్తున అక్కడక్కడ ప్రతి 100-200 మీటర్ల దూరంలోనే చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం ద్వారా కేడర్ ని రోడ్డు మీదకు రానికుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఎప్పుడైతే ఈ విధంగా పోలీసులు, ప్రభుత్వం వ్యవహరిస్తుందో, ఒక కుట్రపూరితంగా జగన్ పర్యటనను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అప్పటి నుంచి ఇవంతా కూడా టీవీల ద్వారా కానీ, ఇతర సోషల్ మీడియా ద్వారా కానీ, ఇతర మాధ్యమాల ద్వారా తెలుసుకున్నటువంటి కార్యకర్తలు, సాధారణ ప్రజలు కూడా ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందో చూసేందుకు కూడా రోడ్డు మీదకు వస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాదు జగన్ తమ సంఘీభావం తెలుపుతున్నారు. అంటే దీని అంతటికీ కారణం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ రెడ్ బుక్ ని ఎదుర్కొంటూ దానికి వ్యతిరేకంగా మేమంతా కూడా ఉన్నాం, మేము అంతా ప్రజాస్వామ్యానికి బద్ధంగా పనిచేస్తా ఉంటూ వీరందరూ కూడా ప్రజలు తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ జగన్ కి తమ మద్దతు తెలుపుతూ రోడ్డు మీదకి వస్తున్నటువంటి